నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని మనం చెట్ల నుండే నేర్చుకోవాలి. నిజానికి మనం చెట్ల నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మన చిన్నప్పుడు ఇంటి ముందు వేప చెట్టు ఉండేది. చెరువు కట్టపైన తాటి చెట్టు, ఊరి మధ్యలో మర్రి చెట్టు. ఇవన్నీ కేవలం చెట్లే కాదు, మన ఊరి గుర్తులు, ఒక మనిషి జ్ఞాపకాలు. మన చుట్టూ ఎదిగిన ప్రతి చెట్టు నీ కథ, నా కథ చెప్పగలదు. పసిపాపకు ఊయల, ఆడుకునే చిన్నారికి ఆట వస్తువు, పెద్దవాళ్లకు సేద తీర్చే పడక మంచం. చెట్లు మన కోసం చేసే మేలు అంతా ఇంతా కాదు. చెట్లతో మనకున్న అనుబంధం ఎంతో అద్భుతమైందని, మనం చెట్ల కోసం, చెట్లు మన కోసం సృష్టించబడ్డాయని, అలాంటి వృక్షాల గొప్పతనాన్ని తెలియచేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం కదంబ వృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కదంబ చెట్టు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన వృక్షం. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన వృక్షాల్లో ఒకటి ఈ కదంబ వృక్షం. బృందావనంలో కదంబ చెట్ల నీడలోని శ్రీకృష్ణుడు తన బాల్యం గడిపాడు. కదంబ వృక్షంకు ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం ఉంది. కదంబ పుష్పాలు ముఖ్యంగా అమ్మవార్లకు ప్రీతికరమైనవి. కదంబ పువ్వులను శివుడికి సమర్పించడం ద్వారా భక్తులకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. కదంబ వృక్షాన్ని సంరక్షించడం అంటే భగవంతుని కృపను పొందగలగడమే. అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన కదంబ గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. ప్రతి వృక్షం అమృతమయమే. అమృతం వా ఆపహ, నీటిలో ఉండేటటువంటి ప్రాణశక్తితో పెరిగేవి వృక్షాలు అమృత వృక్షాలు. వీటిలో కదంబ వృక్షం ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. అమ్మవారి లలితా సహస్రనామావళిలో 2 నామాలు ప్రత్యేకంగా ఈ కదంబ వృక్షాన్ని మనకు జ్ఞప్తికి తీసుకువస్తాయి. కదంబ వనవాసిన్యై నమః ఒక నామం, అలాగే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర రెండవ నామం. కదంబ వనవాసిన్యై నమః అనే ఈ నామం సహస్రనామావళిలో 60వ నామం. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన చర్చలో అగస్త్య హయగ్రీవ సంవాదంలోని ఈ లలిత సహస్రనామావళిలో అమ్మవారి పూజలో విశేషంగా అమ్మవారికి ప్రీతిదాయకమైనటువంటి పుష్పము కదంబ పుష్పము అని చెప్పబడి ఉన్నది. అమ్మవారు కదంబ వనంలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ పురాణం వర్ణిస్తుంది. అలాగే దేవీ భాగవతం 12వ స్కంధంలో మణిద్వీప వర్ణనలో అమ్మవారి నివాసం చుట్టూరా కదంబ వృక్షములే నాటి ఉన్నట్లుగా వర్ణనీయం, రమణీయమైన అంశం. ఈ కదంబ వృక్షానికే మన వారమంతా కూడా కడిమి చెట్టు అని పిలుచుకుంటూ ఉంటాం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కడిమి చెట్టు అన్న పేరిట ఒక నవలను అందించి ఉన్నారు. దేవతా వృక్షమైన, అమృత వృక్షమైన ఈ కదంబ వృక్షానికి సంబంధించి అద్భుతమైన ఒక సంప్రదాయం కూడా తమిళనాట విశేష ఉత్సవంగా ఉంది. భాద్రపద మాసం శుక్లపక్షంలో ఏకాదశి నాడు కదంబ ఉత్సవం అన్న పేరిట మధుర, ఇతర ప్రాంతాలలో గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మధుర మీనాక్షి అమ్మవారి ప్రధాన ద్వారానికి ఒక పక్కన
ఈ కడిమి చెట్టు కదంబ వృక్షం మహావృక్షంగా ఎదిగి ఉండడం నేటికి మనం గమనించవచ్చు. శ్రీరామాయణంలో అరణ్యకాండలో 73వ సర్గలో కదంబ వృక్ష ప్రస్తావన ఉంది. అమ్మకు ప్రీతిదాయకమైనటువంటి ఈ కదంబ వృక్షంతో అమ్మను ఆహ్వానించే విధంగా ఏర్పాట్లు చేస్తూ కదంబ వృక్షపు కొమ్మ ఒకటి ఇంటిలో నాటి ఆ కొమ్మ దిగువన అమ్మవారి అర్చామూర్తిని సుప్రతిష్ఠితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః అనే నామావళితో అమ్మవారిని స్తోత్రం చేసి ఆ తదుపరి అమ్మకే ప్రీతికరంగా పసుపు ఎరుపు ఈ రంగులలో గుండ్రని బంతి వలె ఆకారంతో ఉండేటటువంటి ఈ కదంబ పుష్పములతో అమ్మవారిని పూజించిన ఎడల అలాంటి వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని ప్రమాణ వాక్యం. కడిమి పువ్వు ఎండిపోయిన తర్వాత కూడా మనకు శ్రీమంతాన్ని కలిగిస్తుంది. దృష్టి దోష నివారణ నిమిత్తమై అమ్మవారిని అర్చించిన అనంతరం ఆ అర్చ ఫలితంగా మనకు లభించినటువంటి ఈ పుష్పాన్ని నీడలో ఆరబెట్టి వాకిలిలో పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి ప్రధాన ద్వారానికి ఎదురుగా వేలాడదీసినట్లయితే ఆ ఇంటికి సంబంధించిన సమస్త దోషాలు దృష్టి దోషాలు తొలగిపోతాయి. విశేషమైన ఆకర్షణ శక్తి ఆ ఇంటికి ఏర్పడుతుంది. అలాగే షట్చేష్టితము హారిద్రకము అనే పేరిట కూడా ఈ కదంబమును పిలవాలి అంటుంది సంస్కృత వాంగ్మయం. అనేక విధములైనటువంటి వనములతో వర్ణనలతో ఉన్నటువంటి శ్రీరామాయణంలో మధువనం, అశోకవనం, అనేక అరణ్యాలు, దండకారణ్యం, ఇంకా పలు అరణ్య విశేషాంశాలలో ఈ వృక్ష ప్రస్తావన ప్రత్యేకంగా వస్తుంది. చిత్రకూటాశ్రమ సమీపములో ఈ వృక్షముల వరుసలు ఉన్నట్లుగా శ్రీరామాయణం మనకు వర్ణనాత్మకంగా వర్ణన విశేషాంశంగా వివరిస్తుంది. ఈ అమృతమయమైన వృక్షం ఇంటిలో పెంచుకోదగిన మహావృక్షాలలో ఒకటి. వాస్తుశాస్త్రపరంగా ఇంటికి సంబంధించి ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం ఈ దిక్కులలో కదంబ వృక్షమును పెంచుకొనవచ్చు. అత్యద్భుతంగా ఇంటికి సంపద రావాలి, ధనకనక వస్తువాహనాలు లభించాలి అనేటటువంటి సంకల్పం కలవారు ఇంటికి ఉత్తర దిగ్భాగంలో కడిమి మొక్క నాటి పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండే వారందరికీ ఆనందం చేకూరుతుంది, ఐశ్వర్యం లభ్యమవుతుంది. కడిమి చెట్టు ఇంటికి సంపద. కడిమి చెట్టు ఆగ్నేయ దిగ్భాగంలో పెంచినట్లయితే రాజోపచారములతో కూడుకున్న ఉన్నతమైన సత్కారాలు లభిస్తాయి, రాజలాంఛనాలతో గౌరవాలు లభిస్తాయి, రాజ పదవులు లభిస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి అని కూడా నేటికాలపు ఆధునిక అంశాలను జోడించి వాస్తుశాస్త్రం ఆగ్నేయ దిగ్భాగంలో కూడా కడిమి మొక్కను పెంచుకోవచ్చు అని నిర్ణయం చేస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్త అల్లా ఒక్కటే. ఇంటి ఎత్తు కంటే మించి ఈ మహావృక్షం పెంచకూడదు. తల కాసింత గిల్లినట్లయితే ఈ చెట్టు గుబురుగా పెరుగుతుంది. కడిమి చెట్టు అనే పేరిట కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అందించిన ఆ మహానవలలో అమ్మవారికి ప్రతీకాత్మకంగా వేరుగా అర్చామూర్తి అని కాకుండా ఈ మహావృక్షాన్నే అర్చించవచ్చును అనే ప్రస్తావన కలదు. వృక్షాలను పెంచుదాం, ఐశ్వర్య ఆనంద ఆరోగ్యాలను పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. కదంబ చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత గొప్పతనం గురించి శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో చూశాం కదా. కదంబ చెట్టు ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్
డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాలని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు కదంబం. నిజానికి ఈ కదంబ వృక్షం అనేది కడిమి చెట్టుగా మన తెలుగు వాళ్ళకి సుపరిచితం. దీన్ని ఆయుర్వేదంలో చాలా దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. అంటే దీన్ని ఆయుర్వేదం ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని దీనికి కల్పించింది. అలాగే ఈ కదంబం అంటేనే అసలు మనోహరమైంది అని అర్థం, అంటే శ్రేష్టమైంది అని అర్థం. మనోహరమైంది అలాగే శ్రేష్టమైంది. ఈ చెట్టు తాలూకు ఆకులు, పువ్వులు, అలాగే బెరడు, వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది దీని విశేషం. ఈ కడిమి చెట్టు పేరు వినగానే పచ్చటి పల్లెటూరు వాతావరణం, అలాగే పిల్లలు ఆడుకునేటటువంటి ఆ చెట్టు నీడ, ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. కానీ ఈ చెట్టు వెనుక దాగి ఉన్నటువంటి ఔషధ రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఇది కదంబం సరే, కానీ రకరకాలు రాధా కదంబం అని, భూమి కదంబం అని, అలాగే రాజకదంబం అని, ఇంకా ధూళి కదంబం అని, ఇలాగా రకరకాలు. కాకపోతే ఈ రాజకదంబం అనేదే పెద్ద వృక్షం కింద పెరుగుతుంది. దీన్నే సాధారణంగా కడిమి చెట్టు అని మనం తెలుగులో పిలుస్తాం. ఈ చెట్టు సుమారుగా ఒక 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు మీరు గమనిస్తే అచ్చం జీడి మామిడి చెట్టు ఆకులు ఉంటాయి కదా, అలా పెద్దగా కాస్త కండగలిగి గుజ్జుగా కనిపిస్తాయి మీకు. ఇక దీని బెరడు దళసరిగా ఉంటుంది. ఇక దీని చెట్టును మీరు గమనిస్తే సన్నటి ఆ ఊడల్లాంటి కాడలు ఉంటాయి వీటికి. ఇక అసలైన పువ్వులు మంచి సువాసన కలిగి చిన్నగా గుండ్రంగా ఉంటాయి. ఆ గుండ్రంగా ఉండటం అనేది దీని స్పెషాలిటీ. అయితే దీంట్లో యూజ్ఫుల్ పార్ట్ ఏమిటి అంటే కదంబ చెట్టులో బెరడు ఉపయోగపడుతుంది మెడిసినల్గా, అలాగే దీన్ని వేరు ఉపయోగపడుతుంది, ఆకులు ఉపయోగపడతాయి, పువ్వులు అన్నీ కూడా ఔషధ ప్రయోజనాల కోసం మనం వాడుకోవచ్చు. చాలామందిని రక్త విరేచనాలు, వాంతులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మామూలుగా ఈ రక్త విరేచనాలు, ఈ వాంతులు అనేవి కలుషితమైనటువంటి ఆహారం వల్ల, అలాగే నీటి వల్ల, కలుషితమైనటువంటి నీళ్ళ వల్ల, అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవటానికి, అంటే రక్త విరేచనాలు, వాంతులు తగ్గించుకోవటానికి మీకు ఈ కడిమి చెట్టు ఉపయోగపడుతుంది. కడిమి చెట్టు తాలూకు ఆ పట్ట అంటే బార్క్, అలాగే సొంటి కషాయాల్ని మీరు వాడాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా? కడిమి చెట్టు పట్ట అలాగే సొంటి, ఈ రెండిటి తాలూకు మిక్సర్ తీసుకొని ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగిస్తే కషాయం అవుతుంది. దీన్ని రెగ్యులర్గా ఒక 3 డేస్ పాటు నైట్ టైం తీసుకుంటూ ఉంటే ఈ రక్త విరేచనాలు, వాంతులు తగ్గుతాయి. ఇక మరొక సమస్య పుండ్లు తయారవటం, అలాగే వ్రణాలు కావటం. ఇలాంటి పుండ్లని, వ్రణాలని తగ్గించుకోవడానికి కడిమి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇలాగ పుండ్లు లేకపోతే గాయాలు ఎందుకు అవుతాయి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతూ ఉంటాయి. డయాబెటీస్ లాంటి సమస్యలలో కూడా అవుతూ ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల అవుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు కొన్ని అనుబంధ లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదాహరణకు చర్మం పైన పుండు తయారైనప్పుడు నొప్పి ఉంటుంది, అలాగే చీము గారుతూ ఉంటుంది, అలాగే మంట కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పుండ్లని, వ్రణాలని తగ్గించుకోవటానికి కడిమి ఆకులు మీకు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎలా? కడిమి ఆకుల్ని నూరాలి, నూరి పేస్ట్ లాగా కట్టుకోవాలి పుండ్ల మీద. దీంతో ఆ వ్రణాలు ఫాస్ట్గా మానుతాయి. ఇక మన భారతీయులలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, నా దగ్గరికి చాలామంది సమస్యతో వస్తూ ఉంటారు, మూత్ర సంబంధ సమస్యలు, మూత్ర రోగాలు, యూరినరీ డిసీజెస్. ఇలాంటివి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా దీనికి కారణాలు ఏమిటి అంటే మూత్రపిండాల ఇన్ఫెక్షన్స్, అలాగే మూత్రాశయపు ఇన్ఫెక్షన్స్, ఇంకా మగవాళ్ళలో అయితే ఈ ప్రోస్టేట్ సమస్యలు, వీటి వల్ల ఈ మూత్ర సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. దీంట్లో అనుబంధ లక్షణాల కింద మూత్ర విసర్జనలో మంట ఉంటుంది, అలాగే నొప్పి కూడా ఉంటుంది, అలాగే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అంటే మూత్రం తరచుగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా మూత్రం ఆపుకోలేరు, అది ముఖ్యమైనటువంటి అనుబంధ లక్షణం. అలాగే ఇన్ఫెక్షన్ కాబట్టి జ్వరం ఉంటూ ఉంటుంది. ఇలాంటి మూత్ర రోగాలను తగ్గించుకోవటానికి ఈ కడిమి మీకు ఉపయోగపడుతుంది. కడిమి చెక్క, నేల గుమ్మడి, వీటి కషాయాన్ని మీరు వాడుకుంటే ఆవు నెయ్యితోటి దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఎలా తీసుకోవాలి? కడిమి చెక్క, నేల గుమ్మడి, ఈ రెండింటిని ఒక 10 గ్రాముల మోతాదుగా తీసుకొని ఒక 10 గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించాలి, కషాయం అవుతుంది. ఈ కషాయానికి తగినంత ఆవు నెయ్యి కలపాలి.
ఇలాగ నెయ్యి మిగిలేంత వరకు మాత్రమే మరిగిస్తే దాన్ని ఘృతపాకం అంటాం. ఇలాగా దీన్ని ఘృతం తయారు చేసుకొని దీన్ని వాడుకుంటూ ఉంటే అన్ని మూత్ర రోగాలలోనూ మంచి ఫలితం కనిపిస్తుంది. కడిమి చెక్క, నేలగుమ్మడి కషాయానికి ఆవు నెయ్యి కలిపి నెయ్యి మిగిలే వరకు మరిగించి తయారు చేసిన ఘృతాన్ని 5 to 10 గ్రామ్స్ మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇక పిల్లల్లో వాంతులకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ పిల్లల్లో వాంతులు ఉన్నప్పుడు దానికి కారణాల మీద దృష్టి పెట్టడం అవసరం. అంటే ఇలా వాంతులు రావడానికి జీర్ణాశయాంతర్గతంగా పేగుకి ఒక ఇన్ఫ్లమేషన్ ఉంటే అప్పుడు ఇలా వాంతులు అవుతూ ఉంటాయి. అలాగే ఆహారం విషపూరితమైనప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ వాంతులు అవుతూ ఉంటాయి. పిల్లల్లో ఇలాంటి వాంతులను తగ్గించడానికి కడిమి ఆకు తాలూకు రసం ఉపయోగపడుతుంది. దీన్ని జీలకర్రతో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. కడిమి ఆకు రసాన్ని జీలకర్రతో కలిపి ఇస్తూ ఉంటే పిల్లల్లో వాంతులు తగ్గుతాయి. ఎలాగా అంటే కడిమి ఆకు రసాన్ని ఒక 5 to 10 ml అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా కొద్దిగా జీలకర్ర పొడిని, ఒక చిటికెడు పొడిని కలిపి రోజుకి 2 సార్లు ఇస్తూ ఉండండి. ఇక జ్వరంలో కొంతమందికి దప్పిక అనిపిస్తూ ఉంటుంది. జ్వరమే ఇబ్బంది అనుకుంటే దప్పిక ఇంకా ఇబ్బంది. ఇలాంటప్పుడు ఈ జ్వరంలో దప్పిక ఉన్నప్పుడు కొన్ని పర్టికులర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరగడంతో పాటు డీహైడ్రేషన్ ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దప్పికతో పాటుగా నోరు ఎండిపోవటం, అలాగే బలహీనత ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి జ్వరంలో దప్పికున్నప్పుడు. ఇలాంటప్పుడు ఇలాంటి ఈ దప్పికను తగ్గించుకోవటానికి కడిమి తాలూకు ఆ పండు తాలూకు రసం ఉపయోగపడుతుంది. దీన్ని కడిమి పండు రసాన్ని 50 to 100 ml మోతాదుగా అంటే దాదాపుగా ఒక పావు కప్పు నుంచి ఒక అరకప్పు వరకు దీన్ని తీసుకోవచ్చు. రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవాలి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీర్య వృద్ధికి కూడా ఈ కడిమి సహాయపడుతుంది. సెమెన్ ఎన్హాన్స్మెంట్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటప్పుడు సాధారణంగా ఈ వీర్య వృద్ధి ఎందుకు తగ్గుతుంది అంటే పోషకాహార లోపం వల్ల, అలాగే మానసిక ఒత్తిడి వల్ల, ఇంకా నిద్ర లేకపోవటం వల్ల, ఇంకా వయసు రీత్యా కూడా సెమెన్ వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది మగవాళ్ళలో. అలాగే కొన్ని దీర్ఘకాలపు వ్యాధులలో కూడా ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పురుషుల్లో ఈ వీర్య వృద్ధికి కడిమి ఉపయోగపడుతుంది. కడిమి చెక్క పొడి, శతావరి, నేలగుమ్మడి, నేలతాడి గడ్డలు, అశ్వగంధ వీటిని కలిపి వాడాలి. ఎలా వాడతారు? కడిమి చెక్క పొడి, శతావరి, దీని వేరు పొడి, అలాగే నేలగుమ్మడి, నేలతాడి గడ్డల పొడి, అశ్వగంధ అన్నింటినీ ఈక్వల్గా తీసుకోవాలి, నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 నుంచి 4 గ్రాముల మోతాదుగా నెయ్యితో కానీ తేనెతో కానీ కలిపి వాడుతూ ఉండాలి. దీంతో అపారమైనటువంటి వీర్య వృద్ధి కలుగుతుంది. కాబట్టి వీర్యం తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఈ కడిమి చెక్క చూర్ణంతో సహా ఈ ఇప్పుడు చెప్పుకున్న అన్ని పదార్థాలని కూడా ఈ మిశ్రమాన్ని 3 నుంచి 4 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు నెయ్యి లేదా తేనెతో తీసుకోవాలి. ఇంకా దీనికి 1 కాదు 2 కాదు అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొండి పుండ్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ కదంబ పట్ట రసం లేదా కషాయంతో ఆ మొండి పుండ్లను కడుగుతూ ఉండాలి. ఫాస్ట్గా ఇవి తగ్గుతాయి. అలాగే శుక్రదోషాలు లేకపోతే ఏదన్నా విషాహారం తీసుకోవటం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇది కడిమి ఉపయోగపడుతుంది. కడిమి చెట్ట తాలూకు కషాయాన్ని తీసుకుంటూ ఉంటే లోపలికి శుక్రదోషాలు తగ్గుతాయి. అలాగే విషాహారంగా కూడా ఇది పనిచేస్తుంది. ఇంకా జనేంద్రియ సమస్యలు ఉన్నప్పుడు, గర్భాశయం లోపల ఏదైనా పుండ్లు తయారైనప్పుడు, పాలిప్స్ ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. కడిమి పట్ట లేదా ఈ కదంబ పట్ట దీని కషాయంతో జనేంద్రియాన్ని కడుగుతూ ఉంటే జనేంద్రియ దోషాలు తగ్గడంతో పాటు గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చేటటువంటి ఆ రెడ్నెస్, ఆ పుండ్లు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఈ బెరడు కషాయాన్ని 30 నుంచి 40 మిల్లీలీటర్ల మోతాదుగా లోపలికి కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా గర్భాశయ దోషాలు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే రక్త దోషాలు, అలాగే చర్మరోగాలు వీటిలలో కూడా ఈ కడిమి ఉపయోగపడుతుంది. కదంబ పట్ట కషాయంతో తేనెను కలపాలి. కదంబ పట్ట కషాయం దీన్ని ఒక అరకప్పు మోతాదుగా సిద్ధం చేసుకొని దానికి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ మీ అవసరాన్ని బట్టి తేనె కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే రక్త దోషాలు తగ్గటమే కాదు చర్మరోగాలు కూడా తగ్గుతాయి. అలాగే శారీరకంగా కాంతి కూడా పెరుగుతుంది. అలాగే కషాయంగా కాదు, ఈ బెరడు చూర్ణం కూడా వాడుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ పొడిని లోపలికి తీసుకుంటూ ఉంటే బెరడు పొడిని ఆ తేనెతో కలిపి రక్త దోషాలు తగ్గుతాయి, చర్మరోగాలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తస్రావంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కడిమి ఆకుల్ని దంచి రసం తీయాలి. దీన్ని లోపలికి తాగుతూ ఉంటే ముక్కు నుంచి రక్తస్రావం అవ్వటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇలాగా ఈ కదంబ వృక్షం ఇది మనకి
ప్రకృతి ప్రసాదించినటువంటి అపురూపమైన ఔషధం అని చెప్పొచ్చు. దీని ఔషధ గుణాలు అనేక వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా తోడ్పడతాయి. కదంబ చెట్టు లేదా కడిమి చెట్టు దీన్ని పెంచుకోవటం, దాని ఔషధ విలువల్ని తెలుసుకోవటం మన ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం. చూసారా, ఈ కదంబ మహిమ. కడిమి చెట్టు కేవలం నీడనిచ్చేటటువంటి వృక్షం మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి కాపలా కాసేటటువంటి దేవతా వృక్షం. ఆయుర్వేదం చెప్పినటువంటి ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఈ ఆయుర్వేద వైద్యం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. కడిమి చెట్టు నీడలో సేదతీరితే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అందుకే అన్నారు, ఆరోగ్యం పరమం భాగ్యం, ఆరోగ్యం సర్వసాధనం అని. శుభం. ఓం ధన్వంతరాయే నమః. కదంబ చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.